కక్ష సాధింపు రాజకీయాలు రాజకీయ నాయకులు చేసుకోవడం ఒక ఎత్తు. కానీ అహంకారం, అధికార బలం అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని సాధారణ వ్యవస్థల మీదకి కూడా పెడుతున్నారు. సుదీర్ఘకాలం పాటు రెప్యుటేషన్ ఉన్న సంస్థల మీద కూడా పడుతున్నారనడానికి సాక్ష్యం లోయోలా కాలేజీ ఉదంతం. లోయోలా కాలేజీ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకు పెద్ద ఖాళీ స్థలం ఉంది. ప్రభుత్వం ఏనాడో లీజుకి ఇచ్చింది, దశాబ్దాల క్రితం. అప్పటి నుంచి వాళ్ళ చేతుల్లోనే నడుస్తుంది. అందులో మేము నడుస్తామయ్యా, రోజు వాకర్స్మి, మేము నడుచుకుంటామంటే చక్కగా నడుచుకోండి అయ్యా, వినియోగించుకోండి అని చెప్పింది. ఏళ్ల తరబడి నడిచారు. అయితే వాళ్ళు ఆ తర్వాత ఒక అసోసియేషన్ పెట్టేసుకుని లోయోలా కాలేజీకి సంబంధం లేకుండా లోయోలా వాకర్స్ అసోసియేషన్ అని పెట్టేసుకున్నారు. అదేంటి మా పేరుతో మీరు ఎట్లా పెడతారు అని అడిగారు. దాంట్లో కొంత గందరగోళం జరిగింది. రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారు. కాలేజీ యాజమాన్యం ఒప్పుకోలేదు. అసలు శాంతం వాకింగ్ లోపలికి నిషేధించింది. అందుకుగాను ఆగ్రహించినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మారాక తలుపులే తోశారా, గందరగోళమే చేశారా, ఫైనల్గా లోపల వాకింగ్లు చేస్తున్నారు. అదే సందర్భంలో వాళ్ళు అవతల పక్క నడుస్తున్నారు. అయితే లోయోలా కాలేజీ మాట వినలేదు కాబట్టి దాని సంగతి తేలుస్తామన్నారు. హెచ్చరికలు జారీ చేశారు. చివరికి కార్పొరేషన్ల ద్వారా నోటీసులు ఇచ్చారు. రకరకాల ఒత్తిళ్లు తెచ్చారు. ఫైనల్గా ఇప్పుడు దానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. అంటే డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఉందన్నమాట దానికి. ఇప్పుడు అది రద్దు చేసి కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాల కిందకి మార్చేశారు. తద్వారా ఇకపైన కాలేజీ మీద పెత్తనం కృష్ణా యూనివర్సిటీకి, తద్వారా ఈ పెద్దల చేతికి చేరబోతోంది. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఒక ఏళ్ల తరబడి దశాబ్దాల చరిత్ర జరిగినటువంటి కళాశాలని ఇంతగా వేధించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదనుకుంటా.